భూములను తమకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని గండేపల్లి మండలం జడ్రాగంపేట గ్రామానికి చెందిన దళిత నిరుపేదలు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ సర్కిల్ నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకల వీరాంజనేయులు మాట్లాడుతూ గండేపల్లి మండలం జడ్రాగంపేట గ్రామంలో 204 సర్వే నంబర్లో సుమారు 12 ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూమి ఉందని, ఆ భూమిని పెత్తందారులు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆ భూమి నిరుపయోగంగా ఉందని, ఇళ్ల స్థలాలకు అనువుగా ఉందన్నారు. ఆ భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని చాలా కాలంగా జడ్రాగంపేటకు చెందిన దళిత నిరుపేదలు పోరాడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. గండేపల్లి మండల కేంద్రంలో ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ వారికి వినతి పత్రం అందించినా నేటికి పరిష్కరించకుండా పెత్తందారులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన జీవో ప్రకారం 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి పక్కా ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆ స్థలంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పాకలు వేసుకుని పేదలు ఆక్రమించుకుంటారని హెచ్చరించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక జీవో పాస్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు చొప్పున ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అది ప్రచారానికే పరిమితం అవుతుంది తప్ప అది గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో అది ఎక్కడ కూడా అమలు కాని పరిస్థితి ఉంది. మేము ఏమంటామంటే గండేపల్లి మండలంలో జడ్రాగంపేట గ్రామంలో 12 ఎకరాలు సీలింగ్ భూమి ఉంది. మరి అక్కడ పేదకి మరి ఇళ్ల స్థలాలకు అనుకూలంగా ఉంది, అది నిరుపయోగంగా ఉంది. ఆ భూమిని కాజేయడం కోసం అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు రికార్డులు మార్చేసి ఆ భూముల్ని సొంతం చేసుకోవడానికి అనేక విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గత చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జడ్రాగంపేట గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలు ఇళ్ల స్థలాలు లేక అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇళ్ల స్థలాల కోసం పోరాడుతూ ఉన్నారు. మరి గతం నుంచి కూడా మనం తహసీల్దార్కి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. తహసీల్దారు ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి భూస్వాములకి కొమ్ము కాస్తూ ఆ భూమిని ఎటు ఏమీ చేయకుండా అలా ఉంచుతూ అక్కడ అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టడానికే ఈయన దోహదపడుతూ ఉన్నాడు. మన అక్రమ నిర్మాణం కడితే మేము స్వయంగా ఆఫ్ చేయడం కూడా జరిగింది. మేమేమంటామంటే అక్కడ ఉన్నటువంటి జడ్రాగంపేటలో ఉన్నటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా భూమిని కేటాయించి వారికి పక్కా ఇల్లు నిర్మించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు వల్లూరు రాజబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు. రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జడ్రాగంపేటలో 12 ఎకరాల సీలింగ్ భూమి ఉంది. ఈ 12 ఎకరాల సీలింగ్ కూడా 10 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం. జడ్రాగంపేటలో ఉన్నటువంటి దళితులకు ఇవ్వాలని, ఆ దళితులకు మన ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ సెట్ అవ్వలేదు. అందుకే మేము ఏమంటామంటే 12 ఎకరాల భూమి కూడా ఇళ్ల స్థలాలకు ఇవ్వాలంటున్నాం. అది NH5లో ఉంది. NH5లో ఉంది కాబట్టి రాజకీయ నాయకులు కళ్ళు, ఏ పార్టీ అధికారులు ఉంటే వాళ్ళ కళ్ళు దాని మీద ఉంటున్నాయి. అందుకే మేము ఏమంటామంటే అక్కడ దళితులకు ఆ భూమి ఇవ్వాలి. ఎందుకంటే అదే గండేపల్లి మండలంలో వందలాది ఎకరాలు ల్యాండ్ సీలింగ్ భూములన్నీ సత్తాలు మారిపోయి ఈ MROలంతా కూడా ఆర్డీఓతో సహా ఎంగిల్ మెతుకులు తినేసి వందలాది ఎకరాల సీలింగ్ భూములన్నీ కూడా రికార్డులు మారిపోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మేము పోరాడే భూమి ఏదైతే ఉందో మన MRO దగ్గరికి వెళ్తే రాజకీయ నాయకులు భయపడి ఆ MRO అంటలేదు. అది ల్యాండ్ సీలింగ్ భూమి మా దగ్గర రికార్డు ఉంది, అక్కడ దళితులకు ఇవ్వాలి. ఇచ్చే వరకు కూడా మొన్న గండేపల్లిలో పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. ఆ భూమి ఆ దళితులకు ఇవ్వాలని రాజకీయ నాయకుల్లో కానీ అధికారుల్లో చలనం లేదు. అందుకే మేము ఇవాళ కలెక్టర్ ఆఫీస్ ముట్టడించి మా డిమాండ్ ఏంటంటే ప్రధానంగా ఆ జడ్రాగంపేటలో ఉన్న 12 ఎకరాల సీలింగ్ భూమి అక్కడ దళితులకు ఇచ్చే వరకు కూడా పోరాడతాం. లేకపోతే మేమే జెండాలేసి అందరికీ తలకోడని చేతులు పంచిపెట్టి పాకలేస్తామని సందర్భంగా తెలియజేసుకున్నాను.